ప్రైవేట్ బ్యాంకులు మళ్లీ ఛార్జీలు మోతను మొదలుపెట్టాయి. బ్యాంకుల్లో నెలలో 4 లావాదేవీలు దాటితే అంతే, మీ జేబుకు చిల్లులు పడినట్టే. 4కు మించితే ప్రతి లావాదేవీపై ₹150 మోత మోగనుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు బుధవారం నుండి ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చాయి. ఈ బ్యాంకుల్లో నెలలో డిపాజిట్లు, విత్డ్రాలు 4 సార్లు మించితే కొత్త ఛార్జీలు పడతాయి. హోమ్ బ్రాంచ్లో లావాదేవీలు చేసినప్పటికీ ఈ రూల్ వర్తిస్తుంది. అయితే సీనియర్ సిటిజన్లకు, పిల్లల ఖాతాలకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు. తాజా సర్క్యులర్ సేవింగ్ ఖాతాలతో పాటు శాలరీ ఖాతాలకు కూడా వర్తిస్తుందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ తెలిపింది. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడానికి, నగదు లావాదేవీలు తగ్గించడానికి ప్రైవేటు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నోట్ల రద్దు కంటే ముందే ఈ నిబంధనలను అమలులోకి తెచ్చినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రకటన చేసింది. ఏటీఎం విత్డ్రా నిబంధనలు కూడా మళ్లీ అమల్లోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో 5,000 విత్డ్రా లిమిట్స్ పెట్టారు. తర్వాత ₹150 ఛార్జీల వడ్డన ఉంటుంది. మిగతా ప్రైవేట్ బ్యాంకుల్లో నెలకు 4 సార్లు మాత్రమే నగదు తీసుకోవాలి. తర్వాత అయితే ఛార్జీలు పడతాయి. ఇది ప్రైవేట్ బ్యాంకులకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. త్వరలో ప్రభుత్వ ఛార్జీల మోతను మొదలు పెట్టబోతున్నాయి. ఆర్బీఐ అనుమతి రాగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా కొత్త ఛార్జీలను ప్రకటించే అవకాశాలున్నాయి.